తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ని హైకోర్టు కొట్టివేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, విచారణ సందర్భంగా హైకోర్టు ఏ వ్యాఖ్యలు చేసింది? షాహీన్, ఈరోజు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయటంపై పిల్లు దాఖలైంది. దాని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు ఆ పిల్లుని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సీఎం సమానంగా ఆయన ఫోటోని చాలా కార్యాలయాల్లో పెడుతూ ఉన్నారు. ఇలా పెట్టడం విరుద్ధం. అదే విధంగా డిప్యూటీ సీఎం హోదా అనేది రాజ్యాంగబద్ధంగా లేదు. దానికి సంబంధించినటువంటి ఆ ఫోటో ఏర్పాటుపై వివరాలు ఎక్కడా లేవు. అటువంటప్పుడు ఏ విధంగా ఈ ఫోటోను ఏర్పాటు చేస్తారు? గవర్నర్ మామూలు ఎవరినైనా ప్రమాణ స్వీకారం చేయించే ముందు మంత్రులు అదే విధంగా వాళ్ళతో పాటుగా ముఖ్యమంత్రి వీళ్ళని ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉంటారు. డిప్యూటీ స్పీకర్ గా అటువంటి ఇది రాజ్యాంగంలో దానిపైన ప్రత్యేకంగా దానికి సంబంధించి వివరాలు పొందుపరచలేదు. ఇదంతా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అనే వీటితోటి ప్రేయర్ తోటి పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో వాదనలు వినిపించారు. అయితే కోర్టు వాదనలో విన్నటువంటి న్యాయస్థానం ఇది రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కారణాలతోటి ఏర్పాటు వేసినటువంటి పిల్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇందులో ఎక్కడ డిప్యూటీ సీఎం పెట్టకూడదు అనేటువంటి విషయం ఎక్కడ లేదు, అటువంటి అంశం లేదు. అలాంటప్పుడు దీనిపైన విచారణ ఎందుకు అనే విషయాన్ని హైకోర్టు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఏదైనా ప్రజాహితానికి సంబంధం ఉండే పిల్లు వేసుకోవాలి, కానీ ఇటువంటి రాజకీయ కారణాలతోటి పిల్లు వేసుకొని ఈ విధంగా రావటం అనేది సరికాదు అని పిటిషనర్ కు తెలిపింది. దీంతో పాటు ఇటువంటివి సరికాదు అంటే సాధారణంగా హైకోర్టు సమయం అనేది చాలా విలువైన సమయం ఉంటుంది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంకు విచారించేందుకు ప్రత్యేకంగా ఒక రోజును కూడా కేటాయిస్తారు. ఆ రోజు దాదాపు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయి పిల్స్ అన్ని విచారణకు వస్తాయి. కొన్నిటికి ఆ విషయాలను బట్టి కొన్నిటికి విచారణ చాలా లోతుగా సుదీర్ఘంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి సమయాన్ని ఇటువంటి రాజకీయ కారణాలతోటి పిలుచు వేసి దాన్ని వృధా చేయటం సరికాదు అనే ఒక అభిప్రాయానికి రావటం, ఇందులో సహేతుకమైన కారణాలు కూడా కనిపించట్లేదు అనే అభిప్రాయాన్ని న్యాయమూర్తి వెలువరించారు. ఈ పిల్లుని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షాహీన్, ధన్యవాదాలు జయప్రకాష్.